అందరికీ నమస్కారం. శివుడి పూజలో పూల కంటే బిల్వపత్రానికి ఎందుకంత ప్రాముఖ్యత ఉంది? బిల్వపత్రం 3 ఆకులు ఏం సూచిస్తాయి? శాస్త్రాల ప్రకారం బిల్వపత్రం శివుడికి ఎందుకంత ప్రీతికరం? ఈ విషయాలన్నీ శివపురాణం ప్రకారం ఈ వీడియోలో తెలుసుకుందాం. శివుడు అన్నీ వదిలేసిన వైరాగ్య స్వరూపుడు. ఆడంబరాలు, విలువైన పూలు ఆయనకు అవసరం లేదు. కేవలం ఒక్క బిల్వపత్రం భక్తితో శివుడి పాదాల వద్ద సమర్పిస్తే చాలు. బిల్వపత్రానికి 3 ఆకులుంటాయి. వాటికి అర్థం ఏంటంటే అవి త్రిగుణాలను సూచిస్తాయి. అవే సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ 3 గుణాలను శివుడి పాదాల వద్ద అర్పించడమే బిల్వపత్రం సమర్పించడం యొక్క అసలైన అర్థం. కొన్ని శాస్త్రాల ప్రకారం బిల్వపత్రం 3 ఆకులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అంటే త్రిమూర్తులను సూచిస్తాయి. అందుకే ఒక్క బిల్వపత్రం అర్పిస్తే ముగ్గురు దేవతలకు పూజించిన ఫలితం లభిస్తుంది. శివపురాణంలో ఉన్న ఇంకొక రహస్యం ఏంటంటే బిల్వ వృక్షం లక్ష్మీదేవి నివాస స్థలం. ఆ బిల్వపత్రాన్ని శివుడికి అర్పిస్తే ధనం, శాంతి, కర్మబంధన నుండి విముక్తి లభిస్తుంది. శాస్త్రీయ కారణం చూస్తే బిల్వపత్రానికి ఔషధ గుణాలు ఉన్నాయి. దాని చల్లదనం శివుడి ఉగ్ర తాపాన్ని శమింపచేస్తుంది. అందుకే అభిషేకం తర్వాత బిల్వపత్రంతో స్వామివారిని పూజించడం అత్యంత శుభకరం. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం పూజకు ఉపయోగించే బిల్వపత్రం ఎప్పుడు శుభ్రంగా ఉండాలి, మురికి ఉండకూడదు. ఆకులు విడిపోకుండా ఉండాలి, విరగకూడదు. అలాగే పురుగు పట్టిన ఆకులు కూడా పూజకి పనికిరావు. కాబట్టి అందరూ కూడా బిల్వపత్ర విశిష్టత తెలుసుకొని మీ పిల్లలకు కూడా చెప్పి స్వామివారిని బిల్వపత్రంతో పూజించి శివుని కృపకు పాత్రులు కావాలని కోరుకుంటూ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.